లోపలికి వెళ్దామా సార్? ఇక హాల్లోకి వెళ్తే అంటే ఇప్పుడు ఏదో మా ఇల్లే చూపించేయటం లేకపోతే నా క్వశ్చన్స్ కాకుండా జనరలైజ్డ్ క్వశ్చన్స్ అడుగుతాను సార్. అంటే చూసే వాళ్ళకి కూడా యూస్ఫుల్ గా ఉండేటట్టుగా అడగాలనేది ఒక థాట్స్. రైట్ సార్, ఇక హాల్లోకి వచ్చాం. సో ఇప్పుడు హాల్లో ఉన్నాం, హాల్లోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు ఈ హాల్లో ఇప్పుడు ఏదైతే జోన్స్ ఏమేమి వచ్చాయనేది తీసుకోవాలి. ఈ హాల్లో వచ్చిన జోన్స్ ఏంటంటే కొంతవరకు ఉత్తరం వచ్చింది, ఇక్కడ ఉత్తర ఈశాన్యం వచ్చింది, ఇక్కడ వరకు ఇక్కడ ఈశాన్య భాగం వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది తెలుసుకోవాలి మీరు ఇప్పుడు కూడా. సర్వసాధారణంగా హాల్లో ఉత్తర ఈశాన్యం వచ్చిన దగ్గర ఏం పెట్టుకోవాలి, శాస్త్రంలో ఏం చెప్పబడింది ఏమిటి అంటే, ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం కలర్ కనుక తీసుకున్నట్లయితే ఇటంతా వైట్ కలర్ ఉంటే మంచిది, కంప్లీట్ వైట్ ఉండాలి. ఇది క్రీమ్ ఉంది, క్రీమ్ కంటే వైట్ ఉంటే ఇంకా మంచిది. అంటే పైన ఫాల్ సీలింగ్ ఏదైతే వైట్ ఉందో అది సేమ్ వైట్ ఉండాలి. ఇటు సైడ్ పర్టికులర్ గా ఇక్కడ గ్రీన్ ఉండొచ్చు, ఇదంతా మంచి కలర్ ఉంది మీకు, వెరీ గుడ్. ఇది గ్రీన్ ఓకే, చూపించండి ఒకసారి. ఇక్కడ గ్రీన్ ఉంది, ఇంకొంచెం ఇక్కడ కూడా వైట్ వస్తే మంచిది, అక్కడ గ్రీన్ మంచిది, ఇక్కడ కూడా వైట్ ఉంది. ఇక్కడ లైట్ పిస్తా గ్రీన్ ఉంది, పిస్తా గ్రీన్ ఉంది, వైట్ వస్తే ఇంకా మంచిది ఒరిజినల్ గా చూసుకుంటే. సో ఈ రూమ్ వైట్ ఉంటే చాలా మంచిది. హాల్ ఎప్పుడు వైట్ ఉండాలా సార్? హాల్ అని కాదు, ఈశాన్యము ఉత్తర ఈశాన్యము ఉత్తర భాగాలు ఇక్కడ వచ్చాయి కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈశాన్య భాగం వచ్చింది, ఇక్కడ బ్రహ్మస్థానం నుంచి ఇక్కడ నుంచి ఇదంతా ఈశాన్యంగా భావించాలి మనం, ఇదంతా ఉత్తర ఈశాన్యంగా భావించాలి, ఇదంతా ఉత్తరంగా భావించాలి. సో ఈ హాల్ అనేటువంటిది ఈ 3 జోన్స్ లో వచ్చింది కాబట్టి ఇది వైట్ ఉంటే మంచిది. ఎందుకు మంచిది, దీని ఫలితాలు ఏమిటి అంటే, ఇక్కడ ఎప్పుడైతే వైట్ ఉందో మీకు ఏమవుతుందంటే హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. అలాగే ఇప్పుడు ఈశాన్యం ఎక్కడ వచ్చినట్టు సార్? ఇక్కడ ఈశాన్యం మీకు ఇక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఈశాన్యం. సో ఈశాన్యంలో మేము కూర్చుంటున్నాం, మీరు కూర్చుంటున్నారు, బరువు వేసి కూర్చుంటున్నారు, వేయకూడదు, కొంచెం దాన్ని జరుపుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ గా బరువు వేసి కూర్చుంటున్నాం అనే దానికంటే కూడా, ఇప్పుడు మీ ఫోటో అక్కడ పెట్టారు కదా, అక్కడ మీ ఫోటో ఉండొచ్చు, తప్పేం కాదు, కానీ అక్కడ ముఖ్యంగా దేవుడి పటం ఒకటి ఉండాలి, దేవుడి పటం ఒకటి ఉంటే మంచిది. ఓకే రైట్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మార్పులు చెప్తాను నేను మీకు. ఒకటి వైట్ కలర్, 2 దేవుడి పటము. ఇంట్లో మనం ఒక్కోసారి చూడండి మెడిసిన్స్ పెట్టుకుంటూ ఉంటాం. శాస్త్రంలో ఉత్తరీశాన్యో మృదయే ఔషధాత్ కార్యేతు అనేటువంటి శ్లోకం ఉంది, అంటే ప్రామాణిక శ్లోకం అది. ఇక్కడ మీరు కనుక మెడిసిన్స్ పెట్టుకున్నట్లయితే మీకు ఇంకెక్కువగా మెడిసిన్స్ వాడే ప్రభావం ఉండదు, ఇంట్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఇంట్లో ఉండే వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు తగ్గడం, ఆరోగ్యంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో ఉత్తర ఈశాన్యంలో మెడిసిన్స్ ఉండాలి. మీకు కూడా ఉత్తర ఈశాన్యం ఇంగ్లీష్ లో ఏమొస్తుంది? నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్ లో జనరల్ గా ఇలా క్యాలిక్యులేషన్ చేయాలి, బట్ దెన్ నార్త్ ఈస్ట్ మీకు కరెక్ట్ గా తెలిస్తే అక్కడ మెడిసిన్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ కర్టన్స్ వేశారు కదా, కర్టన్స్ కూడా ఇందాక నేను మీకు అన్న ప్రభావం చూపిస్తున్నాను అడిగితే. సో ఈ రెడ్ కలర్ కర్టన్స్ కాకుండా లైట్ బ్లూ ఆర్ వైట్ కలర్స్ ఈస్ గుడ్. ఇక్కడ ఈ రెడ్ కలర్ కర్టన్స్ ఇక్కడ మంచిది కాదు, కానీ అక్కడ మంచిది. మళ్ళీ దక్షిణం వైపు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇలా రెడ్ కలర్ కర్టన్స్ ఉంటే ఏంటి సార్ దాని ప్రభావం? ఇది మరి ఇంకా మీకు ఆరోగ్య సంబంధించిన దాని మీద, ఫైనాన్స్ దాని మీద వచ్చింది కదా, ఇది మీరు సంపాదిస్తుంటారు కానీ సేవ్ చేయలేకపోతుంటారు, అది జరుగుతూ ఉంటుంది. సో హాల్లో ప్రత్యేకించి నార్త్ ఎంట్రన్స్ ఉన్న వాళ్ళు మాత్రం కర్టన్స్ విషయంలో రెడ్ కలర్ యూస్ వాడకూడదు, వైట్ లైట్ బ్లూ. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్ అలాంటిది, స్పేస్ ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి వైట్ ఆర్ వాటర్ ఎలిమెంట్ ఆర్ స్పేస్ ఎలిమెంట్ మనం ప్రవేశపెట్టాలి కలర్ పరంగా తీసుకుంటే. ఎందుకంటే కలర్స్ కి ఎంత ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటిది మనం చూడండి, నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం దగ్గర ఒక రంగు వస్త్రం పెడతాం. ఎందుకు పెడతాము? ఆ కలర్ దానికి సంబంధం ఉంటుంది కాబట్టి. రైట్. అలాగే సార్ ఇంకొక చిన్న డౌట్ సార్, చాలా మంది చెంబులో నీళ్లు అంటే రాగి చెంబులో నీళ్లు వేసి పెడతారు ఈశాన్యం. అవునవును. ఇక్కడైతే ఒకవేళ నార్త్ ఎంట్రన్స్ లో ఇలాగే ఎవరి ఇల్లైనా ఉంటే ఎక్కడ పెట్టుకోవాలి సార్? ఇప్పుడు ఈశాన్యం ఇక్కడికి వచ్చింది కదా, సో ఇక్కడ పెట్టుకోవచ్చు. సర్వసాధారణంగా అందరూ ఏం చేస్తారంటే మూలకు పెట్టేస్తాము, బట్ ఇలా గుర్తించి ఈశాన్యం ఇక్కడ వచ్చింది ఇక్కడ కనుక పెట్టినట్లయితే దాని అర్థం ఏంటంటే, ఒక చెంబు తీసుకున్నాము, వాటర్ ఈజ్ ప్యూరిఫికేషన్, అంటే వాటర్ అనేది స్వచ్ఛతకి కారణం, అందులో ఒక ఫ్లవర్ వేసాము. ఫ్లవర్ అనేటువంటిది కూడా ఒక మీలో ఉన్నటువంటి థాట్స్ అవన్నీ విచ్చుకోవడానికి కారణం. అంటే మీ థాట్స్ విచ్చుకొని ప్రవాహంలా వెళ్తుంది అని అర్థం అనమాట. మీ థాట్స్ విచ్చుకొని ప్రవాహంగా వెళ్ళడానికి అక్కడ పెడతాం మనం. రైట్. సో ఈ రూమ్ లో టీవీ ఒరిజినల్ గా అయితే చెప్తాను, ఒరిజినల్ గా అయితే ఇక్కడికి రావాలి కానీ ఇక్కడ టీవీ పెట్టుకోలేం కదా. సెకండ్ ఆప్షన్ అది. సెకండ్ ఆప్షన్ గా తూర్పు వైపు కూర్చుని ఉత్తరం
పడమరని చూస్తున్నాం. ఒరిజినల్ గా అయితే శాస్త్రంలో చెప్పినటువంటిది ఇక్కడ పెట్టుకోమని చెప్పారు. అంటే ఈస్ట్ నార్త్ ఈస్ట్ లో పెట్టుకోమని చెప్పారు. ఇక్కడ మీకు ఇది ఈ అందరిలో అన్ని ప్రదేశంలో పెట్టుకోవడం కుదరదు, ప్లేస్ కూడా లేదు. సో ఇక్కడ కూర్చొని అక్కడ పెట్టుకోవచ్చు. ఎవరిళ్ళైనా చూస్తే ఎలా పెట్టుకోవాలి సార్ టీవీ? ఈశాన్యానికి తూర్పుకి మధ్య భాగంలో పెట్టుకోమని చెప్పింది. అంటే మనం కూర్చునేది పడమర వైపు కూర్చొని ఈస్ట్ని చూస్తూ టీవీ అక్కడ పెట్టుకుంటాం. దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ జోన్ అంటారు దీన్ని. ఎంటర్టైన్మెంట్ జోన్ అంటారు. అయితే ఇక్కడ మీరు ఇక్కడ ఒక మంచి ప్లస్ పాయింట్ ఉంది. ఇక్కడ ఇప్పుడు ఈ హాల్ అయిపోయింది కాబట్టి మనం ఇందులో ఇక్కడికి వద్దాము. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మీరు మంచి చక్కగా ఫోటోలు పెట్టారు చూసారా? ఇంకా ఉండేవి సార్, నా కూతురు అన్ని పీకేసింది. ఇక్కడ వరకు ఫోటోలే ఉంటాయి కదా. ఇక్కడ ఫోటోస్ పెట్టుకునే ప్లేస్ ఇది. ఫ్యామిలీ ఫోటోస్ ఇక్కడ ఉంటే మంచిది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇక్కడ ఫోటోస్ ఉంటాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ప్లేస్ అంటారు దీన్ని. సో దీన్ని మనం ఎంజాయ్మెంట్ ప్లేస్ అని ఎలా గుర్తిస్తున్నాము అంటే ఇక్కడ బ్రహ్మస్థానం నుంచి ఈస్ట్ నార్త్ ఈస్ట్ అనేటువంటిది ఎంజాయ్మెంట్ ప్లేస్. దీన్ని ఇలా మనం గుర్తించాలి చూసి, ఇది ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఇక్కడే వచ్చింది కదండి. సో అందుకని మనం దీన్ని ఎంజాయ్మెంట్ ప్లేస్ గా భావించి ఇక్కడంతా మీరు పెట్టుకోవచ్చు, ఈ వారంతా కూడా పెట్టుకోవచ్చు మీరు. రైట్. అండ్ అలాగే ఇక్కడ వరకు కూడా వస్తుంది. సో ఫ్యామిలీ ఫోటోస్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్ లో ఏం చెప్పాలి సార్? ఈస్ట్ నార్త్ ఈస్ట్ లో పెట్టుకోవాలి. తెలుగులో అయితే తూర్పు ఈశాన్యము. ఎందుకంటే అది ఈశాన్యం అయింది కదా, దాని తర్వాత వచ్చే తూర్పు ఈశాన్యం. ఇది తూర్పు అయింది. ఇక్కడ చూడండి, ఇందులో కనిపిస్తుంది ఇది తూర్పు అయింది. ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే మనం ఇంట్లో చూడండి నెమలికలు ఇలాంటివి పెడుతుంటారు చూసారా, ఇక్కడ పెట్టుకోవాలి. అక్కడే ఉన్నాయి సార్, పైన ఉన్నాయి. కింద పడింది. నెమలికలు ఉన్నాయి, నెమలి బొమ్మ కూడా ఉంది అక్కడ. ఓకే ఓకే ఓకే, ఇక్కడ ఉంది. అక్కడ చాలా నెమలికలు ఉంటాయి. నెమలికలు ఉన్నాయి. ఇలాంటి నెమలికలు ఇవన్నీ కూడా తెలియకుండానే పెట్టుకున్నారు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే వాస్తు అనేటువంటిది మన థాట్స్ ని బట్టి వస్తువులు కూడా అలా వెళ్ళిపోతాయి ఆటోమేటిక్ గా. మన థాట్స్ ఎలా ఉన్నాయో దాని తగ్గట్టుగా వస్తువు అక్కడికి వెళ్ళి చేరుతుంది. మీరు హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి అంటే లైఫ్ అంటే ఒక హ్యాపీ మూడ్ తో వెళ్ళాలి లైఫ్ అన్నప్పుడు ఆటోమేటిక్ ఆ స్థలానికి అక్కడికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. మీరు ఎవరు చెప్పక్కర్లేదు. ఇక ఫ్రిడ్జ్ పెట్టుకునే స్థానం ఏంటి సార్? అయితే ఇక్కడ శాస్త్రంలో ఇక్కడ ఏ వస్తువైనా పెట్టుకోవచ్చు అని చెప్పింది. సర్వత్రా అని చెప్పారు. తూర్పు ఈశాన్య సర్వత్రా అని చెప్పారు. అంటే సర్వం మీరు అక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పింది. ఈశాన్యం కదా, మరి బరువు పెట్టచ్చా? ఇది ఈశాన్యం అవ్వట్లేదు, అది ఈశాన్యం అవుతుంది. తూర్పు ఈశాన్యం అవుతుంది. ఇది ఈశాన్యం కిందకి రావట్లేదు. కొంచెం జరిపితే బెస్ట్, ఇంకొద్దిగా. కాకపోతే ప్లేస్ మీకు కంజెస్టెడ్ అవుతామో అని కొంచెం జరుపుతుంది, ఎందుకంటే కొంచెం ఈశాన్యంలోకి వెళ్ళింది. సో నో ప్రాబ్లం. సో మనము తూర్పు ఈశాన్యంలోకి వచ్చాము, ఇక్కడ తూర్పులోకి వచ్చేసాము. తూర్పులో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫైన్ ఇది ఎల్లో అండ్ వైట్ కొంత పర్లేదు, కానీ ఒరిజినల్ గా అయితే ఇక్కడ ఎప్పుడు కూడా గ్రీన్ కలర్ కర్టన్స్. యాక్చువల్ గా గ్రీన్ ఉండేవి. నిన్న నేను దసరా నవరాత్రుల్లో పూజలు చేసుకుని బొమ్మల కొలువు పెట్టాను. అప్పుడు ఆ బొమ్మలకి అనుగుణంగా ఉండటం కోసం లైట్ కలర్ ని నేను ఎంచుకున్నాను. యాక్చువల్ గా గ్రీనే ఉంటుంది. గ్రీనే అంటే ఇది లుక్ బాగుందని మీరు పెట్టారు. లుక్ అసలు గ్రీనే పెట్టారు. గ్రీనే ఉండేది, గోడ కూడా గ్రీనే ఉంది సార్, పర్వాలేదు. దాంట్లో డార్క్ గ్రీన్ వేసుకున్నారు. బట్ ఇక్కడ ఈ గ్రీన్ కలర్ కూడా మంచిది. ఎప్పుడు కూడా ఇక్కడ ఎప్పుడైతే మీకు ఇంకోటి ఏంటంటే మీకు తెలియకుండా రెమెడీ చేసుకున్నారు ఇక్కడ. ఎలాగా అంటే ఇప్పుడు మీ ఇల్లు చూడండి అమ్మా, ఇలా తక్కువగా ఉంది, తూర్పు నుంచి పడమర తక్కువగా ఉంది, ఉత్తరం నుంచి దక్షిణం ఎక్కువగా ఉంది ఇల్లు కదా. సో ఇలా ఉన్నప్పుడు ఈ గ్రీన్ కలర్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ పెరుగుతుంది. ఇప్పుడు ఈ జోన్స్ తగ్గాయి కదా మీకు, అంటే ఈ జోన్స్ తగ్గాయి, ఈ జోన్స్ పెరిగాయి. సో తగ్గినటువంటి జోన్స్ మీకు తెలియకుండానే గ్రీన్ కలర్ వేయడం వల్ల పెంచుకున్నారు, మంచిది. అది మీకు మీకున్న ప్రొఫెషన్ కి సోషల్ కమ్యూనికేషన్స్ ఎక్కువ కావాలి కదా. సో అందుకని ఈ ఎక్కువ కావాలి కాబట్టి ఆటోమేటిక్ గా అది మీకు కనెక్ట్ అయింది. అది బ్యూటిఫుల్ సార్. సో ఎవరికైనా ఇలా ఇల్లు ఉంటే గనక మనకి ఇటు సైడ్ అంటే ఈ ఏరియా డైనింగ్ ఏరియా, ఇది డైనింగ్ ఏరియా. మీరు ఇక్కడ ఈస్ట్ లో డైనింగ్ ఏరియా పెట్టుకున్నారు. ఒరిజినల్ గా అయితే వెస్ట్ లో ఉండొచ్చు డైనింగ్ ఏరియా. సో ఇది ఇక్కడ ఉండడం వల్ల తప్పేం లేదు. కాకపోతే ఈ డైనింగ్ ఏరియా గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పనున్నాను. ఇక్కడ ఏంటంటే ఇది డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా డైనింగ్ టేబుల్ లో వెస్ట్, ఇది వెస్ట్ పార్ట్, ఇది ఈస్ట్ పార్ట్, ఇది సౌత్, అది నార్త్. సో ఎప్పుడు కూడా వెస్ట్ సైడ్ కూర్చొని తింటే మంచిది. నెక్స్ట్ ఈస్ట్ సైడ్ కూర్చొని తినొచ్చు, కానీ నార్త్ లో కూర్చొని తినకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే నార్త్ లో కూర్చొని తింటే మీరు సంపాదిస్తున్నంత అయిపోతూ ఉంటుంది, కానీ రూపాయి కూడా సేవ్ చేయలేకపోతుంటారు. సౌత్ లో కూడా కూర్చోవచ్చు ఆఖరికి. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ దాన్ని తీసేయడం బెస్ట్. లేదు అలాంటప్పుడు అందుకే నేను ఇళ్ళకి వెళ్ళినప్పుడు చెప్తుంటాను ఏంటంటే అది ఇక్కడ పెట్టుకోండి, అక్కడ కుర్చీ వేయకండి. కుర్చీ వేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ వెళ్ళి కూర్చుంటాం, వాళ్ళని మనం లేపలేం. మళ్ళీ
లెగు అనలేము, తింటున్న వ్యక్తిని ఏం లెగమంటాం అంటాం, అతిథే వచ్చి కూర్చుంటాడు మనం ఏమంటాం అనలేం కదా. సార్ ఇక్కడ ఒక చిన్న విషయం క్లారిఫికేషన్ ఏంటంటే సార్, అలంకార ప్రాయంగానే ఉంది సార్ ఈ టేబుల్. అవునా? ఓకే ఓకే. చాలా మంది ఇళ్లలో కూడా ఇదే జరుగుతుందేమో, అంటే ఆ టీవీ దగ్గర కూర్చొని చూడటము, చూస్తూ తినడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో అలంకార ప్రాయంగా ఉన్నప్పుడు కూడా కుర్చీ ఉండకూడదు అంటారా? ఇక్కడ దీనికి ఒక ఫలితం ఉంటుందండి. జ్యోతిష్ శాస్త్రంలో ఎలా అయితే ఫలిత భాగమో ఇది ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మీ ఇంటికి ఎవరైనా వస్తే ఖచ్చితంగా భోజనం చేసి వెళ్తారు ఇక్కడ కనుకుంటే కనుక. ఇది ఒక రకంగా మంచిదే, అతిథి దేవో భవ లాగా. నారాయణుడు వచ్చినట్టే కదా, మంచిదే ఒక రకంగా. అయితే శాస్త్రంలో ఏంటంటే ఇక్కడ కంటే కూడా అక్కడ చెప్తారు. ఎందుకు చెప్తారంటే రీజన్ ఏంటంటే, ఇది తూర్పు భాగం కదమ్మా, తూర్పులో సూర్యుడికి సంబంధించినటువంటి ప్రదేశం ఇది. మనము తిన్న వెంటనే తీసేస్తే పర్లేదు, కానీ ఎంగిల్ అలా ఉంటే మంచిది కాదు. తూర్పు వైపు ఎంగిల్ ఉండకూడదని ఇక్కడ పెట్టొద్దు అంటారు. ఇప్పుడు వెంటనే తినేసిన వెంటనే ప్లేట్ తీసేస్తాము, తినేసిన వెంటనే తుడిచేస్తాము అంటే నో ప్రాబ్లం. అలా ఉండకుండా కొంతమంది ఇళ్లలో ప్లేట్ అలా ఉంటుంది, అలా ఉంటాయి, అలా ఉండకూడదు. రైట్ రైట్. సో మనం ఇప్పుడు ఇక్కడ తూర్పు వైపు వచ్చాము. ఈ తూర్పులో మీరు అక్కడ పెట్టారు చూసారా, రాముడు సీత లక్ష్మణుడు ఉన్నటువంటిది రామ్ దర్బార్ ఏదైతే ఉందో, అక్కడ కంటే కూడా ఎప్పుడు కూడా రామ్ దర్బార్ ని తూర్పులో పెట్టమని చెప్తుంది శాస్త్రం. తూర్పు వైపు పెట్టుకోవాలి రామ్ దర్బార్ ని, పడమర కంటే కూడా. ఎందుకంటే ఆయన పడమరని చూస్తూ ఉండాలి, తూర్పు వైపు వారు ఉండాలి. అంటే అక్కడ చిన్న వచ్చింది కాబట్టి మీకు పెట్టుకోవడానికి వీలుగా ఉందని చెప్తున్నా. అంటే కామన్ గా ఏంటంటే ఎవరైనా సరే పటం పెట్టుకునేటట్లయితే ఇంట్లో, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవాళ రేపు ఉన్నటువంటి కండిషన్స్లో ఇంట్లో వాళ్ళు ఒకరి మాట ఒకరు వినకపోవడం కావచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి తండ్రి మాట కొడుకు విండు, కొడుకు మాట తండ్రి విండు, మిస్కమ్యూనికేషన్స్ జరుగుతుంటాయి, పిల్లలు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్ అని. ఇలాంటివి ఏవి జరగకుండా ఉండడానికి తూర్పు వైపు కనుక, తూర్పు ఈజ్ అడ్మినిస్ట్రేషన్ ప్లేస్ అంటారు, పూర్వశతు సభాగర్ అంటారు. సభాగర్ అంటే ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేసుకోమని చెప్పింది. ఇక్కడ ఒక రాముడు బొమ్మను పెట్టుకోమని చెప్పి, అంటే సీతారామ కళ్యాణం ఉంటుంది కదా, మొత్తం పట్టాభిషేకంది ఇక్కడ కనుక పెట్టుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళు రామరాజ్యం లాగా పెద్దవాళ్ళ మాట వింటారు, వాళ్ళు బాగుపడతారు. అది అయితే ఇప్పుడు చేంజెస్, ఇప్పుడు నా ఇంట్లో నేను ఎలా అయితే పెట్టుకున్నాను ఇలాగే ఎవరైనా మీరు పెట్టుకుంటే చేంజెస్ చేసుకోండి. చిన్న చిన్న చేంజెస్ ఏముంది, ఆ పటం ఇక్కడ పెడతాము, కలర్ మారుస్తాము కాదు, ఒక ఫోటో అయినా పెట్టుకోండి అని చెప్తున్నారు. చేంజెస్ చిన్నవే కానీ రిజల్ట్స్ పెద్దగా ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి రిజల్ట్స్. సో ఇక్కడ పెట్టుకునే డైనింగ్ టేబుల్ ఇటువైపు తీసుకోవచ్చు, ఉత్తరం వైపు కూర్చోకుండా ఉండాలి. అది చేసుకున్నట్లయితే మంచి బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేసుకుంటే ఏమవుద్దంటే, మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు సర్వసాధారణంగా ఈస్ట్ లో కనుక సిట్టింగ్ ఏరియా ఉంటే జరిగే మంచి ఇదేమిటంటే, మనము ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు ఏమవుతుందంటే ఆర్గ్యుమెంట్ అవుతుంది, ఒక్కోసారి డిస్కషన్ అవుతుంది. డిస్కషన్ అయితేనేమో వాళ్ళ అభివృద్ధి ఉంటుంది, ఆర్గ్యూ అయితేనేమో అది వేరే దానికి దారి తీస్తుంది. ఈస్ట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మీకు డిస్కషన్ అవుతుంది, అది బాగుంటుంది, ఆర్గ్యుమెంట్ రానివ్వదు ఇక్కడ ఉంటే. సో అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం బాగుంటుంది, మంచిది. అందుకే శాస్త్రంలో పూర్వశ్యతు సభాగర్ అని చెప్పడం జరిగింది. పూర్వశ్యతు అంటే పూర్వము, అంటే తూర్పు వైపు, సభాగర్ అంటే కూర్చునేటువంటి సిట్టింగ్ ఏరియా ఇప్పుడున్న దాంట్లో పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో మనకి ఇప్పుడు అక్కడ తూర్పు ఈశాన్యంలో మెయిన్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం సెంటర్కి వచ్చాము. సో ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ని మనం ఇప్పుడు గమనించాము, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఇవి. అండ్ ఇక్కడ నుంచి మనం కిచెన్ లోకి వెళ్దాము, దాని తర్వాత ఆ బెడ్రూమ్ అలా తిరిగి వెళ్దాం. ఒక్కసారి ఎంట్రన్స్ లో ఏం ఫోటోలు పెట్టుకోవాలని చాలా మందికి డౌట్ వస్తుంది సార్. సో ఇప్పుడు నాకు సింహద్వారానికి ఎదురుకుండా నేను రాధాకృష్ణుల ఫోటో పెట్టుకున్నాను. సో అయితే ఈ రాధాకృష్ణుల బొమ్మ అనేటువంటిది ఎక్కడ పెట్టుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. రాధాకృష్ణుల బొమ్మను ఎప్పుడు కూడా మీరు శాస్త్రరీత్యా చెప్పినటువంటిది వాయువ్యంలో పెట్టవచ్చు రాధాకృష్ణుల బొమ్మ. అది ఎప్పుడు పెట్టాలి అనేటువంటిది దానికి కూడా ఒక లెక్క ఉంది. ఎలా అంటే ఎవరికైనా సరే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, నేను చేసుకోని అంటున్నారు, అప్పుడు అక్కడ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంటే వాళ్ళలో ఒక అట్రాక్షన్ జోన్ ని మనం యాక్టివ్ చేసినట్టు అవుతుంది. ఓకే, ఆల్రెడీ పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళు, పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళు దానికి ఏం సంబంధం, భార్యాభర్తల మధ్య అట్రాక్షన్ పెరగచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. రైట్. అయితే లక్ష్మీదేవి ఫోటో ఉండకూడదు సింహద్వారానికి ఎదురుకుండా అంటారు, నిజమేనా? అదేం లేదమ్మా, అలా ఏం అంటే శాస్త్రంలో అలా ఏం వెళ్ళిపోదు. అలా వెళ్ళిపోయేటట్టయితే ఇంకేమి అలా ఏమీ వెళ్ళిపోదు. లక్ష్మీదేవి నుంచి ఉండకూడదు అంటారు, ఇది ఎంతవరకు? అది కూడా తప్పే. లక్ష్మీదేవి నిల్చుంటే వెళ్ళిపోతుంది, కూర్చుంటే వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంకా లక్ష్మీదేవి బొమ్మలు అమ్ముకునేవాడు షాప్ లోంచి ఎన్నిసార్లు వెళ్ళిపోవాలి? వస్తుంది కదా. అది ఎంత కాదు, లక్ష్మి అనే పదానికి అర్థం తెలుసుకోవాలి.
ప్రతి దాంట్లో లక్ష్మీదేవి ఉంటుంది, ప్రతి దాంట్లో సరస్వతీదేవి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క నాలెడ్జ్ సరస్వతి. ప్రతి ఒక్క వాడి అంటే వాడు ప్రయత్నం చేసే ప్రతి ప్రయత్నం ఇస్ లక్ష్మి అనే పదం మనం అర్థం చేసుకుంటే అంత బాగుంటుంది. ఏమీ నిల్చుంటే వెళ్ళిపోవడం, కూర్చుంటే వెళ్ళిపోవడం ఏమి ఉండవు ఇక్కడ. అంటే ఈ మూఢనమ్మకాల్లో ఉండకూడదు. గుమ్మం ముందు పెడితే వెళ్ళిపోతుంది అలా ఏం లేదు. అయితే ఏంటంటే లక్ష్మీదేవి అంటే మనం ఈశాన్యంలో పెట్టుకోవాలి, అంతేగాని నిల్చుంటే వెళ్ళిపోతుంది, కూర్చుంటే ఉండిపోతుంది అని శాస్త్రాల్లో లేదు ఎక్కడా కూడా. అంటే ప్రామాణికంగా ఎక్కడా లేదు. ఊరికే చెప్తుంటారు నోటితో, కూర్చుంది కాబట్టి ఉండిపోతుంది, నిల్చుని కూడా వెళ్ళిపోతుంది. అలా ఇలా. ఇంకోటి ఏంటంటే అమ్మవారు ఎప్పుడు కూడా చంచలమే. ఆవిడ కదులుతుంటేనే రొటేషన్ అవుద్ది మనీ. లేకపోతే మీ దగ్గర ఉన్న 10,000 మీ దగ్గరే ఉండిపోయి, ఆయన దగ్గర ఉండే 10,000 ఆయన దగ్గర నా దగ్గర 10,000 ఉండిపోతే ఇంకెక్కడ స్తంభించిపోతుంది కదా. సర్క్యులేట్ అవ్వాలి. లక్ష్మీదేవి యొక్క మెయిన్ థీమే తిరగడం. వేరేలాగా అర్థం చేసుకున్నామని రకరకాలుగా థింక్ చేస్తుంటారు. సరే సార్, హాల్ విషయంలో ఇంకొక 2-3 డౌట్స్ అంటే వాళ్ళకి కూడా యూజ్ అయ్యాయి. అయితే ఇక్కడ మనం వాల్ క్లాక్ చూసుకుంటే సార్, నేను అక్కడ పెట్టాను సార్. అంటే నాకేం తెలియకుండా మామూలుగా ఎక్కడైతే బాగుంటుంది అనుకుని చూసుకుని ఈ డోర్ కి పైన అంటే పెట్టకూడదు అనే మాట ఒకటి విన్నాను సార్. ఎంతవరకు అంటే ఇక్కడ ఏం లేదమ్మా, మీకు ఏంటంటే కొంచెం ఇక్కడ ఈ జోన్ లో తీసుకుంటే ఇక్కడ కొంచెం వేస్టేజ్ జోన్ లోకి వచ్చింది. వేస్టేజ్ ఎక్కువ, టైం వేస్ట్ అవుతుంటుంది జోన్స్ లో వల్ల. ఇప్పుడు మీరు ఇదే దాన్ని ఇక్కడ కొంచెం మార్పు వల్ల చాలా మార్పులు వస్తాయి. ఏమిటో చెప్తానండి మీకు. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఇదే వాల్ క్లాక్ ను గనక అక్కడ పెట్టారనుకోండి, ఉదాహరణకి బెనిఫిట్స్ పెరుగుతాయి మీకు. ఎందుకంటే ఇది వెస్ట్ జోన్ లోకి వచ్చింది. అంటే ఇప్పుడు నేను అక్కడ మెమెంటోస్ పెట్టి ఆ ఈటీవీ అని పెట్టారు చూసారా, ఆ ఈటీవీ అనే ప్లేస్ లో పెట్టండి. ఆ ఈటీవీ ప్లేస్ లో కనుక మీరు పెట్టగలిగితే బెనిఫిట్స్ పెరుగుతాయి మీకు. టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే దిస్ ఇస్ అ సర్కిల్. అంటే స్పేస్ ఎలిమెంట్ ఇటు పెట్టుకోవచ్చు. అలా కాకుండా నేను ఇక్కడ పెట్టుకుంటానండి వాచ్ ని అని అనుకుంటే గనక ఇక్కడ పెడితే ఫైనాన్షియల్ గా గ్రోత్ పెరుగుతుంది. అంటే ఆగకుండా మనీ వస్తూ ఉంటాయి. అంటే తలుపు కింద నుంచి దానికి సంబంధం లేదమ్మా, అట్లా ఏం లేదు. పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదా ఆ వాల్కి పెట్టుకోవచ్చు, లోపల ఉన్న వాల్కి పెట్టుకోవచ్చు. ఆ రకంగా ఒక వాల్ క్లాక్ షేప్ ని బట్టి, డైరెక్షన్ బట్టి ఏ జోన్ లో మనకి యాక్టివేషన్ అవ్వాలో ఆ యాక్టివేషన్ అవుతుంది. సో ఆర్థిక పరమైన గ్రోత్ ఉండాలి, ఫైనాన్షియల్ గ్రోత్ ఉండాలి అనుకుంటే గనక ఉత్తరం వైపు పెట్టుకోవాలి, నార్త్ లో పెట్టుకోవాలి. నార్త్ లో వాచ్ ఉండాలి, అది సౌత్ నుంచి చూస్తుండాలి. ఇంకోటి ఏంటంటే ఎక్కడ ఏ వస్తువు కూడా అటువైపు దాన్ని చూడదు. అది అక్కడ ఉన్న ఎనర్జీని ఎనర్జైజ్ చేస్తుంటది. చాలా మంది చెప్పారు మీరు. కామన్ గా శాస్త్రంలో ఎక్కడ కూడా ఈ వస్తువు అటు చూస్తుంది, ఈ వస్తువు ఇటు చూస్తుంది ఎక్కడ లేదు. శాస్త్రంలో చెప్పింది ఏంటంటే మనకి పదాలు ఉంటాయి, పదానికి ఒక్కొక్క దేవతా స్వరూపం ఉంటుంది. సో ఏ పదం ఎక్కడ పడింది, ఏ దేవతా స్వరూపానికి ఉన్నట్టు లక్షణం ఏమిటి, ఆ లక్షణాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వస్తువు యొక్క ప్రభావం ఎలా పడుతుంది అనేటువంటిది శాస్త్రం. అంతేగాని దానికి కళ్ళు, ముక్కు, నోరు ఏముండవు. మాట్లాడడం కానీ, చూడడం కానీ, వినడం కానీ ఏం చేయదు. అది కేవలం ఏంటంటే దాని ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. ఇక్కడ ఇంకొక తప్పు, మేబీ నేను తప్పు చేశానేమో అనిపిస్తుంది. అది 15 minutes ఫాస్ట్ ఉంది సార్. అయితే ఇంకొంచెం ముందుగా ఎక్కువ ఖర్చు పెడుతుంటాం. ఖర్చు ఎక్కువ అవుతుంది. సో ఫాస్ట్ గానీ స్లో గానీ ఉండకూడదు. అయితే ఎప్పుడు ఉండాలి ఫాస్ట్ అంటే, ఇప్పుడు మీకు ఫాస్ట్ ఉండడం కంటే కూడా ఇప్పుడు చూడండి, ఎవరికైనా ఏలినాటి శని నడుస్తుంది అనుకోండి ఉదాహరణకి, వాళ్ళని ఏం చెప్తానంటే అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని నడిచేటప్పుడు వాళ్ళని ముందుగా పనులు చేయండి అని చెప్తూ ఉంటాను. అంటే మీ యొక్క కర్మలో కనుక మీరు ఫాస్ట్ గా కనుక ముందుగా కనుక పనులు చేసుకుంటే స్లో మూవింగ్ ప్లానెట్ యొక్క ఎఫెక్ట్ మీకు పడదు, తగ్గుతుంది. మీరే ఇంకా లేట్ చేశారు, శని భగవానుడి యొక్క అనుగ్రహం ఇంకాస్త వేరే రకంగా కూడా మన మీద పడుతూ ఉంటుంది. అప్పుడు పాజిటివ్ వదిలేసేయాలి, టైమింగ్ మెయింటైన్ చేయగలగాలి. అలాంటివన్నీ కనుక మనం చేయగలిగితే బెస్ట్ రిజల్ట్స్ మనకు వస్తాయి. అప్పుడు ఫాస్ట్ టైం ని కూడా ఫాస్ట్ పెట్టుకోవచ్చా సార్? అప్పుడు పెట్టుకోవచ్చు, తప్పేంది. అంటే మనకి ఎంత టైమింగ్ ఫాస్ట్ పెట్టుకున్నా మనకి మనసు చెప్తుంటుంది 10 నిమిషాలు ఫాస్ట్ పక్కన చూసినప్పుడు ఇంకా 15 minutes ఉంది, 15 minutes ఫాస్ట్ సార్. నేను ఆఫీస్ కి వెళ్ళడానికి ఏంటంటే దాన్ని చూడంగానే ఓకే ఇంకొక 15 minutes మనకి ఉంది, బ్యాలెన్స్ ఉంది అన్న థాట్ లో ఉంటుందని పెట్టుకున్నాను. దాన్ని కొంచెం అటు గాని పెట్టేసేయండి. అలాగే సార్. సో మీరు కూడా ఏదైనా ఇటువైపు అంటే ఒక చిన్న వాచ్ వాల్ క్లాక్ ఎంత ప్రభావం చూపిస్తుంది, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తారు. అంటే మనం అనుకుంటాం ఇదేంటి ఇంత చిన్న దీంతో కూడా వస్తుందా అని. ఖచ్చితంగా వస్తుందని నేను చెప్తాను. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, ఇది సౌత్ వెస్ట్ జోన్ లో ఉంది. ఇక్కడ ఉంది వాల్ క్లాక్, కరెక్ట్ మీకు కదా.
ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ జరిగితే ఈ జస్ట్ 1 feet లోనే సౌత్ వెస్ట్ లోకి వెళ్తుంది. ఇక్కడ కొంచెం ఒక 2 feet లోనే అంటే ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ లోపల డిజైర్ పాయింట్ లోకి వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఒక పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తే డిజైర్ పాయింట్. అంటే మీకు ఏదైనా ఒక డిజైర్ నెరవేరాలి, ఇక్కడ ఉంటే డిజైర్ నెరవేరుతుంది మీకు. వాళ్ళకి ఇక్కడ ఉంటే కనుక కంటిన్యూ డిజైర్స్ నెరవేరుతాయి మీకు. క్లాక్ అక్కడ ఉంటే దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. అలా కాకుండా రౌండ్ కాకుండా స్క్వేర్ క్లాక్ కనుక ఎల్లో కలర్ లో కనుక ఇక్కడ పెట్టుకుంటే ఇంకా తొందరగా డిజైర్స్ నెరవేరుతాయి. మన ఏ కోరికైనా నెరవేరుతుంది. ఇక్కడ చాలా మందికి ఏంటంటే యుఎస్ కి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ఇక్కడ మీకు బాత్రూమ్ వచ్చింది ఉదాహరణకి. ఈ బాత్రూమ్ వచ్చినప్పుడు ఏమవుతుంటుందంటే ఇక్కడ మీకు చూడండి, ఈ రూమ్ లో వాష్రూమ్ ఇక్కడికి వచ్చేసింది. దీనివల్ల ఏమవుతుంటుందంటే ఇక్కడ ఒక డిజైర్ అనుకుంటూ ఉంటారు, అది ఆగిపోతూ ఉంటుంది. వెళ్ళలేకపోతున్నాం బికాస్ ఆఫ్ డిజైర్స్ పాయింట్ బ్లాకేజ్ అయింది. నాకు కూడా మా ఇంటికి కూడా అదే జరిగింది. మీ ఇంటికి కూడా ఇదే జరిగింది. ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీ వారికి ఏదైనా ఒక డిజైర్ ఉంటే అది ఆగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ నేను మీకు ఇక్కడ దీనికి ఏం రెమెడీ చేసుకోవాలి ఈ బాత్రూమ్ చెప్తాను నేను మీకు. ఇక్కడ డిజైర్ పాయింట్ ఇక్కడ పడింది కాబట్టి దీని వెనకాతల బాత్రూమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక ఫ్లైట్ బొమ్మ పెట్టమని చెప్పండి. ఫ్లైట్ బొమ్మ అంటే ఎలా సార్? ఫ్లైట్ బొమ్మ అంటే మీరు ఇక్కడ టేబుల్ 3D లో ఉన్న ఫ్లైట్ బొమ్మ పెట్టొచ్చు, లేదా పోస్టర్ పైన అంటించవచ్చు. పోస్టర్ అంటించవచ్చు. అంటించి ఇక్కడ స్క్వేర్ గా ఒక ఎల్లో కలర్ షీట్ ఒకటి అంటించి వాళ్ళ డిజైర్స్ ఎవరికైతే నెరవేరాలో వాళ్ళే రాయాలి. ఇక్కడ నేను నా కోరికను రాసుకోవాలి. నేను ఈ టార్గెట్ పూర్తి చేయబోతున్నాను, నాకు అమ్మవారు బలాన్ని ఇవ్వబోతుంది. ఎప్పుడు కూడా భగవత్ సంబంధించిన సంకల్పాన్ని కలిపితే ఖచ్చితంగా పని జరుగుతుంది. అద్భుతం. సో మీ కోరికలు కూడా మీరు నెరవేర్చుకోవాలి. మీ కోరిక నెరవేరట్లేదు, చాలా మందికి ఉంటుందమ్మా, నా కోరిక తీరట్లేదు అనుకున్న వాళ్ళు కష్టపడుతుంటారు, పాపం తీరదు. అదే సార్, ఆ కోరిక ఏదైనా అవ్వచ్చా సార్? ఇప్పుడు పిల్లలు పుట్టడం గురించి అనుకుందాం. ఏ కోరికైనా అవ్వచ్చు. సో పిల్లలు పుట్టడానికి అయితే ప్లేస్ ఆఫ్ డిజైర్ పిల్లలు పెట్టడమే. నేనైతే నా పాపను పెట్టుకున్నాను, నా డిజైర్ లోనే. అంటే ఇక్కడ పాపది ఉంటే ఏమవుతుందంటే ఈ పాపను అభివృద్ధిలోకి ఎలా తీసుకెళ్లాలన్న డిజైర్ మీకు ఎప్పుడు పనిచేస్తుంది, ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటాను. కష్టపడేదంతా దానికోసం ఉంటుంది. సో పిల్లలు పుట్టడానికి కోసం అయితే పిల్లల ఫోటోలు పెట్టుకోవాలి. ఏదైనా అమెరికా లాంటిది దేశాలకు వెళ్ళాలి అంటే ఫ్లైట్ బొమ్మ పెట్టుకోవాలి. ఆర్థిక పరమైన అభివృద్ధి జరగాలంటే ఏం పెట్టుకోవాలి? ఇక్కడ మీరు ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించి పెట్టుకోవాలి. ఇక్కడ అంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు పలానా ఇంత అభివృద్ధి పొందాలనుకుంటున్నారు, మీరు ఇక్కడ గ్రాఫ్ వేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఒక ప్లానింగ్ అనుకున్నారు, ఒక గ్రాఫ్ గీస్తుంటారు చూసారా. నేను చాలా ఆఫీసెస్ కంపెనీస్కి నేను వెళ్ళినప్పుడు వాళ్ళకి వెస్ట్ సైడ్ లో గ్రాఫ్ పెట్టుకోమని చెప్పేవాడిని. అప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్స్ జోన్, అంటే ఇదేమో డిజైర్స్ జోను, ఇక్కడ కొంచెం ప్రాఫిట్ జోన్ వస్తుంది. ఇక్కడ ప్రాఫిట్ జోన్స్ లో గనక వాళ్ళు ఏదైనా సరే ఒక గ్రాఫ్ లాగా పెట్టుకొని ఇప్పుడు ఈ ప్రాఫిట్ ఇంత పెరగాలని గీసుకుంటే ఖచ్చితంగా ప్రాఫిట్స్ లోకి వెళ్తుంది. దిస్ ఇస్ ద వెస్ట్ వచ్చింది, ఇక్కడ వెస్ట్ సౌత్ వెస్ట్ వచ్చింది. ఇందులో మీరు ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు పెట్టుకోవచ్చు, అంటే బంగారం, ఎవ్రీథింగ్. ఇక్కడ ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఏదైతే వచ్చిందో దీని వల్ల ప్రాఫిట్స్ వస్తాయి మీకు. నేనంతా మెడిసిన్స్ పెట్టాను సార్ అక్కడ. అంటే దీనివల్ల ఏంటంటే మీరు ఏ మెడిసిన్ వల్ల మీకు బాగా పనిచేస్తుందని ఎక్కువ థింకింగ్ చేస్తుంటారు. నిజమే సార్, థింకింగ్ కానీ మెడిసిన్స్ అక్కడ ఉన్నాయి. తర్వాత రకరకాల బొమ్మలు పెట్టుకున్నాను, అలా ఉన్నాయి సార్. అయితే ఇక్కడ మీరు ఏంటంటే కొంచెం వేస్టేజ్ లాగా కూడా పెట్టాను సార్. అయితే ఏమవుద్దంటే ఇక్కడ పెట్టిన వేస్టేజ్ ఏమవుద్దంటే దీనివల్ల బెనిఫిట్ ఉందనే ఫలితం మీకు అనిపిస్తూ ఉంటుంది. శాస్త్రంలో ఏంటంటే ఇక్కడ పెట్టింది బెనిఫిట్ లోకి మారిపోతూ ఉంటుంది సర్వసాధారణంగా. ఏదైనా కూడా నెగటివ్ పెట్టినా కూడా బెనిఫిట్ లో మారిపోతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఏదైనా ఒక వివాదంలో ఉన్న ఒక ల్యాండ్ పేపర్స్ ఉన్నాయి, ఇక్కడ పెడితే బెనిఫిట్ లోకి మారుతుంది. ఆ వివాదమే మీకు బెనిఫిట్ ఇస్తుంది. బంగారం అక్కడ పెట్టుకోవచ్చు, బంగారము, ల్యాండ్ పేపర్స్, మనీ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో మరి మీ ఇళ్లలో కూడా మీకు వెస్ట్ సైడ్ అంటే పడమర సైడ్ అయితే ఈ పడమర సైడ్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి ఇది ఎగ్జాక్ట్లీగా ఎక్కడ వచ్చిందో జోన్ ఇలా కొలుచుకొని చూడాలి. ఒక్కోసారి తెలియక వీళ్ళు గనక పడమర అన్నారు కదా మనం ఇక్కడ పెట్టేసుకుంటారు తెలియక. అప్పుడేమవుద్ది ఇక్కడ మీకు డిప్రెషన్ జోన్ వచ్చింది, మళ్ళీ డిప్రెషన్ జోన్ లో పెట్టేస్తాం మనం తెలియక. అలాంటివి చేయకూడదు. సో కొంచెం ప్లాంట్ గా పెట్టుకోవాలి. ఇలా మీలాంటి నిష్ణాతుల్ని ఇప్పుడు మనం ఎలాగో గీసి చూపిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు గీసుకోగలరు. మనల్ని పిలవాలంటూ లేదు, వాళ్ళకి వాళ్ళు గీసుకోవాలనుకున్న వాళ్ళు
చేసుకోవచ్చు కూడా. ఓకే, సో ఇప్పుడైతే మీ కోరికలు తీరాలి అనుకుంటే గనక సార్ చెప్పినట్టుగా ఇంగ్లీష్ లో అయితే డిజైర్ పాయింట్ వెస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్ జోన్ లో మీ కోరికలు ఏ కోరిక అయితే మీరు అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీరు అమెరికా వెళ్ళాలి, యుఎస్ వెళ్ళాలి అలా అన్నప్పుడు ఫ్లైట్ బొమ్మ, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఎనీథింగ్, ఎనీ కోరిక, ఇల్లు బొమ్మ పెట్టుకోవచ్చు, పిల్లలు కావాలి, పిల్లల ఫోటోలు పెట్టుకోవచ్చు. బాగుంది సార్, ఈ జోన్ ఏదో చాలా బాగుంది అనిపిస్తుంది సార్, అట్రాక్టింగ్ జోన్. మాకు తెలియక నేను మెడిసిన్స్ పెట్టుకోవడం, లేకపోతే నాకు పాప ఫోటో పెట్టుకోవడం. అంటే మీరు ఇక్కడ పెట్టుకున్నారు ప్రాఫిట్ జోన్ లోనేమో మెడిసిన్స్ పెట్టుకున్నారు. అయితే మీరు ఇక్కడ చూడండి సార్, ఇందులో మీరు ఇక్కడ వరకు ప్రాఫిట్స్ వచ్చాయి, గెయిన్స్ వచ్చింది, ఇక్కడ వరకు గెయిన్స్ వచ్చింది. ఇక్కడ నుంచి మాత్రం మీకు డిప్రెషన్ జోన్ వచ్చింది. సో ఇవి కొంచెం ఇటు జరిపేసేయండి, ఆ బొమ్మలన్నీ ఇటు జరిపేయండి. కొంచెం ఇక్కడ నుంచి పెట్టుకోకండి. ఇక్కడ ఒక జింక బొమ్మ పెట్టండి, జింక బొమ్మ పెట్టండి. జింక బొమ్మ పెడితే మంచిది. ఇది ఇక్కడ ఉండొచ్చు, తప్పులేదు. వాష్ ఉండొచ్చు, తప్పులేదు. సింక్ ఉండొచ్చు, తప్పులేదు. ఇక్కడ నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ అద్దం పెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో, డిప్రెషన్ పెరుగుతుంది దీనివల్ల. రెడీ అయిపోయింది సార్ అద్దం, కానీ కొనలేదు. ఎందుకనో కొనలేదు. మంచి పని చేశారు. అయితే మేళ్ళల్లో కూడా ఇటు సైడ్ మాత్రం అద్దం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవాలి. అంటే ఇది ఎక్కడ అంటే చిన్నది ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ పెద్దది పెట్టుకోకూడదు. ఇక్కడ చిన్న వేదంగా చూసుకోవడానికి కావాలి కదా, ఇలాంటిది. అసలు నేను అది కూడా కొనలేదు సార్. ఒక్కసారి కొంటే అది విరిగిపోయింది. ఎందుకు విరిగిపోయింది కదా, నీకు పడేసా మళ్ళీ కొనలేదు. అసలు విరిగిపోయిందంటే మీరు డిప్రెషన్ యాక్సెప్ట్ చేయట్లేదు, అందుకని అది విరిగిపోయింది. అది రైట్. సో అది ఎందుకు అక్కడ ఉండకూడదు అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ జోన్ వచ్చింది ఇక్కడ, అంటే పడమర వాయువ్యం వచ్చింది. పడమర వాయువ్యంలో అద్దం ఉండకూడదు, డిప్రెషన్ పెంచుతుంది. లక్కీగా మీకు జోన్ తగ్గింది అక్కడ, మంచిదైంది. రైట్. సో మనం ఈ రూమ్ వెళ్ళి దాని తర్వాత మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాం. ఇది కొంచెం గందరగోళంగా ఉంది ఈ రూమ్, కొంచెం ఇది పిల్లల రూమ్ అలాగే ఉంటుంది, భావించకండి ఏమిటి ఇలా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ బాత్రూమ్ వచ్చింది. హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ ఇది ఒక బెడ్రూమ్ అండ్ ఇక్కడ ఒక బాత్రూమ్ వచ్చింది. ఈ బాత్రూమ్ యొక్క డోర్ ఇలా ఉంది. ఇక్కడ కమోడ్ వచ్చింది. మీరు కనుక ఇందులో చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్నాము. ఇది బాత్రూము. సో ఈ బాత్రూము చూసుకున్నట్లయితే ఈ మూలకి కమోడ్ వచ్చింది. సో ఈ మూలకు వచ్చినటువంటి కమోడ్ అంటే మనం ఈ డయాగ్రామ్ లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చింది. సో నార్త్ వెస్ట్ లోకి వచ్చింది. నార్త్ వెస్ట్ లోకి ఎప్పుడైనా సరే బాత్రూమ్ వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఆ ఇంట్లో కనుక ఎదిగిన పిల్లలు ఉంటే కనుక వాళ్ళు ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది. ఎదిగిన పిల్లలు అంటే 15-16 ఇయర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా వాళ్ళకి లవ్ అఫైర్స్ ఇటువైపు వెళ్ళడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం భయపడాల్సిన పని ఏం లేదు. దానికి చిన్న రెమెడీ, అల్యూమినియం పట్టి చుట్టూ కనుక వేసినట్లయితే దానికి కింద భాగంలో ఈ కమోడ్ చుట్టూ వేయాలి. భూమి మీద 4 వైపులా వేయాలి. అయితే ఇది ఇక్కడ వచ్చిన పదం బట్టి అల్యూమినియం చెప్పాను, కొంతమందికి వేరే పదం వస్తుంది, అప్పుడు మెటల్ మారుతుంది, వేయాలి. అలాగే ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్ బ్యాలెన్స్ అనేటువంటిది ఎక్కువగా ఉండదు. మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటుంది, అసలు లేదు. కారణం ఏమిటి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ప్లేస్ లో ఆపింది ఇది మీకు పెంచుకోవడానికి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి శాస్త్రంలో చెప్పినటువంటి ఒక టెక్నిక్ మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ వాయువ్యం అనేటువంటిది ఈ జోన్ లో ఇలా వెళ్ళింది. చూడండి ఇక్కడ ఇలా వెళ్ళింది ఈ జోన్ లో. ఇక్కడ అంటే ఎలా వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది వాయువ్యం. అంటే ఏంటి, మీరు ఇక్కడ కానీ ఆర్ ఇక్కడ ఇట్లా అని చూపిస్తాను. ఈ మూల కానీ బియ్యం స్టాక్ కనుక పెట్టినట్లయితే వాయువ్య బండారు సంస్థితం అంటారు. అక్కడ ఉన్నాయి సార్, గ్రాసరీస్ ఉన్నాయంటే లోపల పెట్టేశారు. బట్ ఇక్కడ బియ్యం కనుక ఇక్కడ ఇస్త్రీ పెట్టకూడదు. ఇస్త్రీ పెట్టి అటువైపు పెట్టేసుకోవాలి, దక్షిణం వైపు పెట్టుకోవాలి. ఇక్కడ కనుక బియ్యం పెట్టినట్లయితే ఇది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. మీకు అక్కడ ఉన్న బాత్రూమ్ ఇది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. బియ్యం ఉంటే ఒక 2-3 బస్తాలు పెట్టండి, మీరు చూస్తారు మానసికంగా స్ట్రాంగ్ అవుతారు. అండ్ అలాగే అక్కడ బియ్యం ఉండడం వల్ల ఏమవుతుంటుందంటే మీకు సర్వసాధారణంగానే బ్యాలెన్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఇస్తుంది. అది రైట్. ఇది ప్రతి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కామన్. ఇంకది ఇంకా నేను రోజు సర్దే ఓపిక లేదు సార్, ఆఫీస్ కి వెళ్ళడం. సర్దడం అనేది అమాయకత్వం, మీ అమాయకత్వం సర్దుకోవడం అనేది. సరే, సో ఇక్కడ చాలా చక్కగా అందంగా చాలా బొమ్మలు ఉన్నాయి ఇక్కడ మనకి. సో చాలా అందంగా ఉన్నటువంటి బొమ్మల్ని మనం చూస్తూ ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మనం ఇప్పుడు ప్రస్తుతం వాయువ్య గదిలో ఉన్నామండి. అటువైపు నేను మీకు ఇందాక బియ్యం పెట్టుకోవచ్చు అని చెప్పాను. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇలా గ్రాఫ్ గీయనప్పుడు వాయువ్యం అంటే ఇది అనేసుకుంటారు.
నార్మల్ గా వాయువు అంటే అక్కడ నేను వీడియోలో చెప్పాను వాయువులో బియ్యం పెట్టుకున్నట్టు ఇక్కడ పెట్టేస్తారు, రిజల్ట్ రావట్లేదు ఏంటి అనుకుంటారు. బట్ ఇలా ఎప్పుడైతే మనం గీస్తామో వాయువు ఎక్కడుంది అనేటువంటి చూపిస్తుంది. ఇక్కడికి వచ్చింది వాయువు, అక్కడికి రాలేదు. సో ఇది చూసుకోవాలి. ఈ రూమ్ లో వైట్ కలర్ ఉండాలి పూర్తిగా. పిల్లల బెడ్రూమ్ ఎప్పుడు వైట్ కలర్ ఉండాలి? పిల్లల బెడ్రూమ్ అని కాదు, ఇది వాయువు గది వచ్చింది కాబట్టి వైట్ కలర్ ఉండాలి. ఇది ఈ కలర్ కంటే వైట్ ఉంటే మంచిది, ఇది వైట్ ఉంటే మంచిది. దీనివల్ల ఏమిటి బెనిఫిట్? ఎందుకంటే ఇక్కడ ఉత్తరం వచ్చింది కొంతవరకు, ఉత్తర వాయువు వచ్చింది కొంతవరకు. దీనివల్ల ఏమిటంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది ఇది. ఇక్కడ కనుక వైట్ కలర్ ఉన్నట్టయితే అది చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకొక టెక్నిక్ కూడా చెప్తాను ఇక్కడ నేను మీకు. ఈ వాయువు వచ్చిందని కనుక గుర్రం బొమ్మలు ఉంటాయి, వైట్ కలర్ హార్సెస్ పెడితే కూడా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం కానీ ఫైనాన్షియల్ గ్రోత్ కానీ పెరుగుతుంది మీకు. సో ఆ వాల్కి, ఉత్తరం వాల్కి కనుక పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. మెయిన్ మనం ఇప్పుడు నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళబోతున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ నైన్త్ బెడ్రూమ్ లోకి వచ్చామండి. సో ఇక్కడ నైన్త్ బెడ్రూమ్స్ లో ఇది ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా ఇలా కొసలు వచ్చినప్పుడు దేనికి ఒకటి ఇట్లా బార్డర్ లాగా ఇచ్చి ఇలా ఇవ్వాలి. ఎప్పుడు కూడా కట్టడంలో చాలా మంది ఇళ్లలో ఏంటంటే ఈ కొసలు ఇట్లా వదిలేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఫైన్, అయితే మీకు దీన్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవాలి. సొంత ఇల్లు ఉన్నటువంటి వారు, ఓనర్స్ చేయాలి. అద్దెంటి వాళ్ళకి వర్తిస్తుందా? అద్దెంటి వాళ్ళు ఏంటంటే పొరపాటును కూడా ఇక్కడ కుర్చీలు వేసుకుని ఎక్కువ కూర్చోకూడదు. ఆ సోల్ అనేటువంటి తగులుతూ ఉంటుంది. ఇది సోల్లా పనిచేస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక్కడ మనం ఈ బెడ్రూమ్ కి వచ్చాం కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వేస్టేజ్ జోన్ ఏదైతే ఉందో వేస్టేజ్ జోన్ లో మీరు అది పెట్టుకున్నారు. అక్కడ మీరు నాకు తెలిసి ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు పెట్టుంటుంటారు. అక్కడే ఉన్నాయి సార్, బంగారం పెట్టకూడదండి. పెట్టాను సార్, అవి అక్కడే ఉన్నాయి సార్. అక్కడ ఉంటే మాత్రం కరెక్ట్ కాదు. అక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను, అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, ఇటువైపు కూడా ఉంటాయి. సో కంప్లీట్ గా వేస్ట్ జోన్ అవుతుంది. అది కంప్లీట్ వేస్ట్ జోన్ అవుతుంది. సౌత్ వెస్ట్ ఇక్కడ వచ్చింది చూసారా? సౌత్ వెస్ట్ లో మటుకు ఎట్టి పరిస్థితుల్లో అంటే మనం ఇలా చూసుకోవాలి. పెట్టుకోకూడదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మందికి తెలియదు సౌత్ వెస్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, టాయిలెట్స్, వేస్టేజ్, ఎక్స్పెండిచర్ జోన్ లో మీకు వచ్చింది కదా, ఇది ఉండకూడదు. సో ఇవి మనం మార్చుకోవాలి. ఎక్కడ మార్చుకుంటాము? ఇందాక నేను చెప్పినటువంటి ఆ ప్లేస్ లేదా ఉత్తరంలో, అక్కడ ఆ రూమ్ లో ఉత్తరంలో గోడకి, అంటే మీకు మళ్ళీ చూపిస్తాను అక్కడికి తీసుకెళ్ళి. నేను మీ అందరికీ కూడా ఉత్తరం ఎక్కడుందో కూడా చూపిస్తాను. బట్ ఇది మాట్లాడుకున్న తర్వాత అక్కడికి వెళ్దాం. రైట్. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ రూమ్ లో పర్టికులర్ గా ఇక్కడ వేస్టేజ్ జోన్ లోకి ఇది వచ్చేసింది. చూసుకున్నట్లయితే మంచం వచ్చింది, వేస్టేజ్ జోన్ లోకి వచ్చేసింది. కాబట్టి ఏమవుతుంటుందంటే మనం పడుతున్నటువంటి కష్టం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది చాలా సార్లు. సో అందుకని దీనికి రెమెడీ ఏమిటి అంటే ఇక్కడ చాలా మటుకు మీరు ఈ క్రీమ్ కలర్ వేసి మంచి పని చేశారు. ఇది కొంతవరకు కాపాడుతూ ఉంటుంది, బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ లైట్ బ్లూ కలర్ వేశారు. ఇక్కడ లైట్ బ్లూ కలర్ ఉండకూడదు, లైట్ గ్రీన్ కానీ ఉండాలి. ఇక్కడ లైట్ గ్రీన్ ఉంటే చేసే ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ ఇస్ ద సౌత్ జోన్ లోకి వచ్చింది. ఇక్కడ సౌత్ వాల్ అయింది ఇది. సో సౌత్ వాల్ కి ఆ రకమైనటువంటి ఎనర్జీ, బ్లూ కలర్ ఎనర్జీ ఉండకూడదు. మిమ్మల్ని మీకు ఏదైతే జాబ్ లో ఒక స్టేజ్ లోకి వెళ్ళాలి, ఎదగాలి, శాలరీ హైక్ అవ్వాలన్నప్పుడు ఈ బ్లూ కలర్ మీకు అడ్డుకుంటుంటుంది. ఎందుకంటే బ్లూ కలర్ సిగ్నిఫైస్ వాటర్, సౌత్ సిగ్నిఫైస్ ఫైర్. ఫైర్ ప్లేస్ లో వాటర్ వస్తే ఏమవుతుంది? ఆరిపోతుంది. కాబట్టి ఈ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ చిన్న చిన్న టెక్నిక్సే కానీ మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాయి. అలాగే వాడేసిన బట్టలన్నీ అక్కడ మూల పెట్టడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఈ మూల పెట్టవచ్చు అంటే ఒకటి ఈ మూల పెట్టడం కంటే కూడా ఆ మూల వేస్టేజ్ జోన్ లో పెట్టుకోవచ్చు. ఈ మంచం వీలైతే ఇక్కడ కంటే కూడా ఇటు ఉండడం మంచిది. అంటే గుమ్మానికి ఎదుర్కొన్న మంచం ఉండకూడదు అంటారు? ఏం కాదు, జోన్ ప్రధానం అక్కడ మీకు, జోన్ ప్రధానం. సో గుమ్మానికి ఎదుర్కొన్న ఉండొచ్చు, ఏం కాదు, దానికి ఏం ప్రభావం. సో మధ్యలో వేసుకోవచ్చా సార్? కొంచెం మధ్యలో వేసుకుంటే సగం వస్తుంది కదా, ఇంకొంత ఉండిపోతుంది కదా అని. ఇటు సైడ్ వేసేసుకోవాలి, ఇటు సైడ్ వేసేసుకొని తల ఇటు పెట్టుకొని కాలు ఇటు పెట్టుకోండి. మరి ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే తల ఇటు వెళ్ళిపోతుంది. ఈస్ట్ వైపు తల ఉంటుంది, దక్షిణం వైపు తల ఉండాలన్నారని రెండు ఆప్షన్స్ అండి. దక్షిణం వైపు పెట్టుకోవాలి ఆర్ ఈస్ట్ వైపు పెట్టుకోవాలి. ఇటు వేసుకోవాలి. అప్పుడు ఏమవుద్దంటే మీకు ఎప్పుడైతే ఇవ్వండి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మొత్తం జోన్ లోకి వచ్చేసింది కదా, అలా కాకుండా మీరు ఇలా వేశారు మంచాన్ని, అప్పుడు ఓన్లీ కాళ్ళు మాత్రమే ఈ జోన్ లోకి వెళ్తాయి. తల భాగము పార్ట్ చాలా మటుకు మనకి
మంచి జోన్ లో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్ గా మంచి జరుగుతుంది. సో మరి మీ ఇంట్లో కూడా ఒకవేళ మీకు ఇలాంటి సందర్భం ఎదురైతే కనుక మార్చుకొని చేంజ్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అంటే ఏమైపోతుందంటే అయ్యో అంత వేస్ట్ అయిపోతుంది ఏంటిది అనే ఫీలింగ్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. మా హస్బెండ్ కి ఆ ఫీలింగ్ ఉంది, ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ వేస్ట్ జోన్ లోకి వచ్చింది కదండి మంచం. అంటే హాఫ్ డే మనం ఇక్కడే ఉంటాం, నైట్ నుంచి మార్నింగ్ వరకు ఇక్కడే పడుకుంటాం కదా. కాబట్టి ఈ ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని ఇలా తిప్పుకున్నామా, ఈస్ట్ సైడ్ తల, వెస్ట్ సైడ్ కాళ్ళు, చక్కగా వెస్ట్ జోన్ నుంచి మీరు తప్పించుకున్న వాళ్ళు అవుతారు. అక్కడ మాత్రం ఇంపార్టెంట్ ఉన్నటువంటివి అక్కడ ఎక్కడ పెట్టాలో కూడా చూపిస్తాను. ఇందాక పెట్టిన వెస్ట్ లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ రూమ్ కి ఇక్కడ ఒక అద్దం ఇచ్చారు. సో ఈ అద్దం ఇక్కడ ఉండొచ్చా ఉండకూడదా అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే ఈ అద్దము ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. అంటే ఏమవుతుంది సార్ అక్కడ అద్దం అనుకుంటే? ఇక్కడ అర్థం ఉంటే జీవిత భాగస్వామితో ఫైటింగ్స్ పెరుగుతూ ఉంటాయమ్మా. ఇది ఒకటి చూసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ మీరు పెట్టుకోవాల్సింది ఇక్కడ కానీ లేకపోతే అక్కడ ఒక పాయింట్ చూపిస్తాను. పెద్దల యొక్క ఫోటోలు పెట్టుకోవచ్చు. ఇక్కడ మీ పెద్దవాళ్ళ యొక్క ఫోటోలు, పితృదేవతల ఫోటోలు పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు. దీనిపైన పెట్టుకోవచ్చు, ఏసీ పక్కన పెట్టుకోవచ్చు, అక్కడ మీరు పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఈ బాత్రూమ్ లో ఇక్కడ మీకు కమోడ్ వచ్చింది చూసారా, ఇక్కడ ఈ కమోడ్ వచ్చిన దగ్గర దీని చుట్టూ కూడా ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి, మనం ఏ పదంలో పడింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దావారిక్ అనేటువంటి పదంలో పడింది. ఈ దావారిక్ పదంలో పడింది కాబట్టి ఇక్కడ కూడా ఐరన్ పట్టి వేసుకుంటే సరిపోతుంది. ఈ రెండు బాత్రూంలో ఇక్కడ అల్యూమినియం చెప్పాము, ఇక్కడ ఐరన్ పట్టి భూమి మీద వేసేసేయాలి ఆ కమోడ్ చుట్టూ. వేసినట్లయితే ఇది డిజైర్ పాయింట్స్ ఆపుతుంది, డిజైర్స్ ఆపుతుంది. ఆ డిజైర్స్ ఆపుతున్నటువంటిది క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఈ రూమ్ లో ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే సరిపోతుంది. అద్దాన్ని మాత్రం కంపల్సరీ తీసేసేయాలి. సో మరి మీ ఇంట్లో కూడా ఇలాంటి రాంగ్ ప్లేస్ లో అద్దం ఉంటే గనుక భాగస్వామి, ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాం నైరుతి అక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంటే తప్పేంటి అనుకుంటున్నాం. కానీ ఒరిజినల్ గా నైరుతి ఇక్కడికి వచ్చింది, మా ఇంట్లోకి ఇక్కడికి వచ్చింది, మీ ఇంట్లోకి ఇక్కడ వచ్చింది. అద్దం ఉండడం వల్ల నైరుతి పెరిగినట్టు అయింది కదా, నైరుతి పెరగకూడదు కదా. అందుకని ఇప్పుడు ఆల్రెడీ ఫిక్స్డ్ సార్, దాన్ని తీయలేదు. సింపుల్ గా పేపర్ అంటించేసాడు. దీని చక్కగా ఒక పేపర్ అంటించవచ్చు, కట్టెన వేయచ్చు. పింక్ కలర్ కట్టెన అంటించేసేయండి, పేపర్ అంటించేసేయండి. చూడకూడదు, పింక్ కలర్ అంటించేస్తే దీని దోషం తగ్గిపోతుంది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వేసే కర్టెన్స్ కూడా లైట్ ఎల్లో కలర్ కర్టెన్స్ ఉంటే మంచిది. ఇక్కడ లైట్ ఎల్లో కలర్ ఉండాలి, అక్కడ గ్రీన్ కలర్ కర్టెన్స్ ఉంటే మంచిది. గ్రీన్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ లైట్ కలర్ కర్టెన్స్ ఉంటే మంచిది, రైట్? అంతే కదా సార్. సో సార్ ఇప్పుడు మరి అద్దం ఎక్కడ ఉండొచ్చు సార్ ఇంట్లో జనరల్? ఇప్పుడు ఒకటమ్మా, అద్దం అనేటువంటిది ఏంటంటే ఇక్కడ ఏ జోన్ లో అద్దం పెడుతున్నాం బట్టి షేప్ ఉంటుంది. ఇప్పుడు వెస్ట్ లో పెడుతున్నాము, స్క్వేర్ అద్దం ఉండొచ్చు. వెస్ట్ లో కూడా మీరు అక్కడ డిప్రెషన్ జోన్ లో పెట్టకూడదు, వెస్ట్ సెంటర్ లో పెట్టుకోవచ్చు. స్క్వేర్ అద్దం అంటే అక్కడ ఉంది, దానికి సెంటర్ పెట్టుకోవచ్చు. లేదు ఈస్ట్ లో పెడుతున్నాము, నార్త్ లో పెడుతున్నాము, రౌండ్ అద్దం పెట్టుకోవచ్చు. లేదా ఈస్ట్ లో పెడుతున్నాము, రెక్టాంగిల్ పెట్టుకోవచ్చు. రెక్టాంగిల్ ఇప్పుడు ఇక్కడ ఉంది, రెక్టాంగిల్ పెట్టుకోవచ్చు. హ్యాపీగా హ్యాపీనెస్ పెరుగుతుంది, ఎంజాయ్మెంట్స్ పెరుగుతాయి ఇక్కడ పెట్టుకుంటే కనుక. ఈ రకంగా అద్దం పెట్టే జోన్ ని బట్టి ఉంటుంది మనం ఎక్కడ ఏ జోన్ లో అద్దం పెట్టుకుంటాం. అసలు పెట్టకూడదు, నైరుతిలో పెట్టకూడదు, నైరుతిలో అసలు పెట్టకూడదు. అలాగే డిప్రెషన్ జోన్స్ వచ్చాయి, చాలా మంది తెలియక అక్కడ పెట్టేస్తారు అద్దం. డిప్రెషన్ పెరిగిపోతూ ఉంటుంది, ఎక్స్పెండిచర్స్ పెరుగుతూ ఉంటాయి. సో డిప్రెషన్ జోన్ లో పెట్టకూడదు, ఎక్స్పెండిచర్ జోన్స్ లో పెట్టకూడదు. అంటే అద్దం అనేది ఏంటంటే మీ జోన్ ని పెంచుతుంది. సో అక్కడ నైరుతిలో పెట్టారు, నైరుతి పెరగొచ్చా? పెరగకూడదు. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇందాక నేను మీకు ఇక్కడ ఆ పాప రూమ్ ఏదైతే ఉందో ఇక్కడ వైట్ కలర్ వేయాలని చెప్పాను కదా, ఇక్కడే ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఒక చిన్న లాకర్ పెట్టుకున్నట్లయితే దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ కుబేర స్థానం. కుబేర స్థానంలో ఇంపార్టెంట్ వస్తువులు, బీరువా కాదు, టోటల్ బీరువా వద్దు, ఓన్లీ లాకర్ పెట్టుకొని అందులో మీరు నగలు, మనీ, డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టుకోవాలి. మొత్తం కలిపితే ఇంత ఉంటాయి, అంతే కదా. సో మనీ పెట్టుకుంటే మంచిది, అంతకంటే ఉండవు. కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి. మొత్తం బీరువా పెడతారు చాలా మంది, తెలియక ఆ పని చేయకూడదు. బరువు పెరుగుతుందిగా ఉత్తరం వైపు, చిన్న పిల్లలు కాబట్టి పెద్ద బరువు ఉండవు ఇవి. బట్ ఉత్తరంలో పెద్ద బీరువా అంటే చాలా బరువు పెరుగుతుంది కదా. సో ఆ జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ గ్రీన్ కాకుండా వైట్ ఆర్ లైట్ బ్లూ కర్టెన్ పెట్టుకుంటే మంచిది. ఈ రకంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ హాల్ అయిపోయింది, ఈస్ట్ అయిపోయింది, బెడ్రూమ్స్ అయిపోయాయి, బాత్రూమ్స్ అయిపోయాయి. అక్కడ ఉండేటువంటి పరికరాలు, పరిస్థితులు ఏంటి చెప్పుకున్నాం మనం, కలర్స్ తో సైతం. ఇప్పుడు నెక్స్ట్ మనం కిచెన్. అంటే ఇక్కడ మన కిచెన్ కి ముందు కామన్ గా అందరూ కూడా ఇక్కడ పూజ గది పెడుతున్నారు.
బట్ ఇక్కడ పూజ గది ఉన్నప్పటికీ ఇందాక నేను మీకు హాల్లో చెప్పానండి మీకు ఎక్కడైతే దేవుడు ఈశాన్యంలో ఎక్కడైతే దేవుడు పటం పెట్టాలో అక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకోవడం అనేటువంటి సెకండ్ ఆప్షన్ ఇది సెకండ్ ఆప్షన్. బట్ ఒరిజినల్ గా అయితే ఈశాన్యంలో పెట్టుకోవాలి. ఎందుకంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ఈశాన్య దేవత గృహం అని చెప్పడం జరిగింది. మెట్టు ఉండకూడదు అది ఇది అని అంటారు. అంటే ఏం లేదు, ఈస్ట్ ఎత్తు అవుతుంది కదా, ఈస్ట్ ఎత్తు అవుతున్నప్పుడు నైరుత్ లో ఒక చిన్న మెట్టు కట్టించుకుంటారు కొంతమంది, వెస్ట్ లో కానీ నైరుత్ లో కానీ కొంచెం ఎత్తు కట్టించుకుంటారు, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అది. ఇప్పుడు ఇది బ్యాలెన్స్ అవ్వనట్టే కదా సార్? ఇది చిన్న పెసర మెట్టే ఇది, దీనివల్ల పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకంటే మీకు వెస్ట్ లో పెరిగాయి, ఎలాగో మీకు వెస్ట్ లో హైట్స్ పెరిగాయి కాబట్టి నో ప్రాబ్లం. వెస్ట్ లో బ్యాలెన్స్ చేసింది ఇది చెప్పాలంటే. సో ఇక్కడ ఉన్నటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎటువంటి దోషం లేదు, పూజ గదిలో ఎటువంటి దోషం లేదు. ఎలా దోషం లేదని ఎలా తెలుస్తుందంటే మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఒక పాజిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాగానే తెలిసింది, ప్లస్ కంపాస్ కూడా చెప్తుంది మీకు, అంటే ఎగ్జాక్ట్లీగా ఉంది కాబట్టి. అండ్ అంటే ఇక్కడ ఫ్లక్చువేషన్స్ జరగలేదు.